మండుతున్నట్టుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇందాకేమంటివి పాటలు పాడినావు హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఆది. యు ఆర్ వాచింగ్ బాబమ్మ యూట్యూబ్ ఛానల్ అలియాస్ బీబీ బ్రోస్. సో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే మొన్న ఒకటి మ్యాగీ ఛాలెంజ్ అయితే అయింది. అందులో ఒక రివెంజ్ ఛాలెంజ్ అయింది. మా బుస్సిగాంతో పాల ప్యాకెట్ రాయిపించిండు. అదైతే రాంగ్. అయితే నేను లేను కాబట్టి ఆ రోజు అది ఎట్లా జరిగిందో ఏం కదా తెలియదు. సో ముచ్చట ఏంటంటే ఇవాళ సేమ్ పాల ప్యాకెట్ కాదు, పెద్ద పాల ప్యాకెట్. ఎందుకంటే చిన్న వాళ్ళని మోసం చేసినందుకు రివెంజ్ పెద్దగా ఉండాలి. ఎవరైనా కానీ రూల్స్ చెప్పేటప్పుడు స్టార్టింగ్ రూల్స్ అవి కాదు, రూల్స్ అని చెప్పినప్పుడు రూల్స్ లో మెన్షన్ చేయాలి. అంత అయిపోయాక ఏదైతే మొత్తానికి తిన్నాక చెప్పలే కదా నేను. ఏమన్నా అంటే పాపం బుష్షాని కింద కామెంట్ వల్ల మీరు వేసుకుంటారు, వీడు వేసుకుంటుండు. మీకోసం ఏదో పాపాన్ని తాగుతాను తీ, నాకు ఇష్టం లేదు కానీ బుష్కు న్యాయం జరగాలి. తాగుంటే తాగు, చిన్న పొరలు మోసం చేసి మోసం చేసినా నేను. ఇది న్యాయం కాదు. ఇది ఇవాళ జరగాలి. పంచాయతీ నేను పెద్ద పాల ప్యాకెట్ తీసుకొచ్చిన గింత అయితే గింత కానీ ఆయన మోసం చేసి నేను లేని సమయం చూసి పోరగాళ్ళు మోసం చేసి పాలు తాగిపిచ్చిర్రు. ఇది న్యాయం కాదు. నేను దీని మీద అయితే ఇవాళ దానికి రివెంజ్ గా పెద్ద పాల ప్యాకెట్ మొత్తం రివెంజ్ మా బాగా ఇస్తున్నా. రివెంజ్ ఇస్తున్నా. అయితే ఖచ్చితంగా తాగాలి. అట్లా కాదు, ఇప్పుడు పెద్ద మనిషి చెప్పా. ఇగో ముఖేష్ 2 గాజులు అవుతున్నాడు. గాయస్ చెప్పు, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇది న్యాయం. ఇది న్యాయం కాదు. బెదిరింపులు నడుస్తున్నాయి. వెనక రాజకీయాలు నడుస్తున్నాయి. చూడు గైస్, రాజకీయాలు నడుతున్నాయి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మొన్నటి వీడియో. నువ్వు ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావుగా, మరి ఇప్పుడు చిన్న ప్యాకెట్ అన్నప్పుడు నేను కూడా చిన్న ప్యాకెట్ అది అవుతా. చిన్న ప్యాకెట్ మోసం ఎందుకు చేసిన వాళ్ళని? నేను మోసం ఎందుకు చేసిన? నువ్వు చూసి చేసుంటే నేను ఇప్పుడు పెద్ద పాల ప్యాకెట్ ఇవ్వబోను. చిన్న పొరగా చెప్పు మరి అవుతుంది ఏదో పాపం అని లేని వీడియోలు పెట్టి అది చేస్తారు కానీ సరే నువ్వు న్యాయం ఒప్పుకోవాలి. అవి కాదు, న్యాయం తీయాలి. ఇప్పుడు మళ్ళా ప్లే ఎందుకు టైం? ఇప్పుడు నీకు బట్టలు ఇప్పి బర్వాదం నిజ అంటే వీడియోలు నీ మాట్లాడేది ఉంది. రూల్స్ అని చెప్పినప్పుడు ఇగో నువ్వు తింటాడు తర్వాత రూలు నీకు గుర్తొచ్చిన కూడా రూల్ చెప్తావా? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. గట్లా నడవది. ఎట్లుండాలంటే అన్ని రూల్స్ ఒక్కసారి చెప్పాలి. నేను తర్వాత వాడికి తప్పు చేస్తుండు, ఇదో రూలు, ఇంకో తప్పు చేస్తుండు, అదో రూల్. గట్లుండదు. గవని నడవయి. సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. వాడిని చూసి నేర్చుకోరా. ఎట్లయితది? వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? పెద్ద ప్యాకెట్ కాదు, నీ ముడికి ఎందుకు ఎంత ఉన్నాయి? నాకు ఎంత ఉంటాయి? 18 20. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. సిగ్గుండాలి కొంచెం అన్న మాట్లాడడానికి. నాకు 18 ఏళ్ళు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. 19 ఎక్కువ కాదు, 18 19. పోరానికి 10 సంవత్సరాలు నువ్వెన్నో తర్వాత డిగ్రీ అయిపోయింది, గడ్డ మీద మొలిసింది. వేసేసాడు, బాగా వేసేసాడు. వారికి సెంటిస్ చేసుకోరా దానికి పోరాన్ని మోసం చేసి. సరే చేతి ఇప్పుడు ఆవిరు గాయస్
ఇప్పుడు ఫిట్ అయినప్పుడు ఖచ్చితంగా తాగాలి కదా. ఫిట్ ఎందుకైండు? నువ్వు అరే ఫిట్ అయి వాంతింగ్ చేసుకున్నాడు కదా ఓయ్. కంప్లీట్ చేసిండు, ఇగో అయిపోయింది అన్నాడు. 3 minutes లో కంప్లీట్ చేసిండు, పక్కకు వేయండు. పక్కకు ఆ రూల్ ముందు చెప్పాలి, వామిటింగ్ చేసుకుంటే నువ్వు క్యాన్సల్ అని. అదే నీ ముందు చెప్పాలి. అంత అయిపోయిన తర్వాత ఇగో కక్కుతే క్యాన్సల్, ఇవాళ పంచాయతీ ఏం కాదు, దడబడి పెట్టినా ఏం కాదు, ఇవాళ పెద్ద పాల ప్యాకెట్ బాగుంది. నన్ను మాట్లాడిస్తాడు, నన్ను మాట్లాడి మాట్లాడు. సరే మరి ఇప్పుడు చిన్న పాల ప్యాకెట్ పెట్టినావు కదా, మరి నాకెందుకు పెద్ద తేవాలి? నీకు కాబట్టి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. పెద్ద మనిషివి, నువ్వు చిన్నోళ్ళని ఎట్లా మోసం చేసినావు? దానికి పెద్ద పాల ప్యాకెట్ ఆడేమన్నా పాలికే పోరాడా లేకుంటే ఇప్పుడే ఆట ఆడతాడు 5 సంవత్సరాల. నువ్వు పెద్ద పెద్ద నాకెంతో 19 10 పోరాడు, 10 ఏళ్ళ 10 ఏళ్ళు 10 ఎవరు నేను పాలికుడు కాదు పోయి, అది కాదు. నువ్వు నాకు చిన్న పాల ప్యాకెట్ ఇస్తే నేను చేస్తా కదా. అది కుదరదు కాదు, ఎందుకంటే చిన్నోళ్ళని చేసి మోసం చేసిండు. చిన్నోళ్ళు రా, ఇంకో పోరాడు ఉన్నాడు కదా, వాడు చిన్నోడు అంటాడు. ఎవరు? వాడు బీటెక్ స్టూడెంట్, వాళ్ళిద్దరికన్నా గెచ్చున్నాడు. వాళ్ళిద్దరికన్నా పెద్దోడు, అంటాడు. మొత్తం చూసుకోవాల్సింది పెద్ద ఈయననే మోసం చేస్తారు చిన్న పోరాలు. ఏంటంటే ఈయన నడిపించుకున్నాడు పెద్దోళ్ళని చేసి. అది నేను ఇడిచిపెట్టా. నేను వీడియో చూసినాక నేనేం చేసిన అంటే, ఆ రోజు నీ లేని సమయం చూసి చిన్నోళ్ళని మోసం చేసిండు. సరే ఇగో ఇవ్వాలి తప్పు కామెంట్ చేయరు, ఇంకే కామెంట్లు అయ్యేది. ఈ కామెంట్ కి అయితే అంటే ఆల్రెడీ కామెంట్లు వచ్చినాయి. బుస్సుకు న్యాయం జరగాలి, బుస్సుకు న్యాయం జరగాలి, ఎందుకంటే చిన్న పోరాలు ఎట్లా మోసం చేస్తాడు? ఎందుకు ఎత్తుండవా నువ్వు? ఇప్పుడు పెళ్లి ఈ కుక్క ఇన్నట్టు 10 మంది నీళ్ళు పెడతావు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నువ్వు చిన్న పోరాను నువ్వు. అది కాదురా, 8వ తరగతి ఎట్లా అవుతారా? నాకు అరే నాకు అదే చిన్న పాల ప్యాకెట్ నేను తాగుతా. నేను 8 కాదు, నేను సిగ్గుడు కొంచెం సిగ్గు ఉండాలి. 8వ తరగతి చిన్న పాల ప్యాకెట్. నువ్వు 8వ తరగతి అంటే ఎప్పుడు చిన్న పాల ప్యాకెట్ ఇస్తా నీకు. సరే ఇప్పుడు ఏంది ముచ్చట? పాల ప్యాకెట్ తాగాలి, తాగపోతుండే వాళ్ళని అంతే కదా, వాళ్ళు లేరు. ఇప్పుడు చిన్న పోరాలని చేసి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మరి రివెంజ్ ఛాలెంజ్ చెప్పిస్తారు. నేను ఆ రోజు ఇంటికి లేని సమయం చూసి చిన్న పోరాలతో అన్యాయంగా వాళ్ళ మీద పోరాటం చేసినట్టు, వాళ్ళని మోసం చేసి అన్యాయంగా రూల్స్ లో మెన్షన్ చేయకుండా తర్వాత మెన్షన్ చేసి వాళ్ళని బలవంతంగా పాల ప్యాకెట్ బుస్సుతో తాగిపించింది. బుస్సుకు న్యాయం జరగాలి, పెద్ద పాల ప్యాకెట్ తాగాలి అంతే. నీకోసం తాగుతుంది కదా, పాపం తాగుతానా? పాల ప్యాకెట్ తాగిపించరు. తాగడానికి ముచ్చట ఉండేది, తాగాలి అంతే. కుదిరేది అంతే, కుదిరేది ఉండేది. సరే మరి సరే గైస్, ఇక మీ అభిమానం కోసం తాగుతాను తీరిగా. కామెంట్స్ వచ్చింది మన రూల్స్. కామెంట్స్ చూపిస్తా, కావాలంటే మెన్షన్ చేసిన రూల్స్ చెక్ చేయరు. కామెంట్స్ లో ఉంటది. ఆర్మీస్ ఉంటారా ఇక్కడ? నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది, ఎంత మంది ఉన్నారో చెప్పండి గైస్. ఎవరిది తప్పు జరగాలి అని పెట్టిరు కామెంట్స్. న్యాయం చేస్తున్నారు చూడరు గైస్. పెద్ద పాల ప్యాకెట్ న్యాయానికి న్యాయం ఉండాలి. ఎందుకంటే మోసం చేసినందుకు డబ్బులు, మోసం అనేది తప్పు. కాబట్టి నేను మోసం చేయలే భయ్, మిస్టేక్ మిస్టేక్ కాదు అది. నువ్వు కావాలని కుట్ర పన్నినవు అంటే అది అయితే ముచ్చట గాయస్. ఈయనకు పాలంటే ఇష్టం లేదు, ముసుగానికి పాలంటే ఇష్టం. ఇక అదే మోక మీద మోక వాని మీద నూగేసిండు, ఇక పోరని చేసి తాగిపించిండు. ఇది జరిగింది ఆడ. పెద్ద మనుషులు ఒప్పందం. ఇప్పుడు మా బాగా శిక్ష ఒప్పుకుంటున్నావు. సమ్మతమే. ఓకే, బలవంతంగా అనిపిస్తారు. సమ్మతమే గాయస్. ఒప్పుకున్నాడు, ఒప్పందం అయితే అయిపోయింది. తాగాలి ఖచ్చితంగా, తాగిపించాలి. ఓకేనా బా? దీనికి కూడా రూల్స్, ఎందుకంటే న్యాయంగా జరగాలి. ఇది రివెంజ్ లెక్కనే. ఎందుకంటే ఆ రివెంజ్ ఇక్కడ తిరుగుతున్నాను నేను. ఆ రివెంజ్ జరుగుతుంది, ఇదే రివెంజ్ అనుకోరు. ఇక అయితే ముచ్చట ఏంటంటే, ఇది పాలు
తాగిన తర్వాత 5 మినిట్స్ దాకా వాటర్ కానీ ఏదైనా ఏది ముట్టద్దు అసలు మొత్తం. టైమర్ పెట్టు మరి 5 మినిట్స్ తర్వాత నేను నాకు దూపైతే టైమర్ పెడతాం 5 మినిట్స్ దాకా 5 మినిట్స్ తర్వాత తాగచ్చు. 5 మినిట్స్ లోపు తాగిన అనుకో దీనికన్నా పెద్ద రివెంజ్ చెప్తా. ఓకేనా గైస్, పాల ప్యాకెట్ పట్టుకో. అయితే ఇంకో ముచ్చట గైస్ ఇంకోటి ఇందులో ఇంకోటి ఉంది. అది ఏంటిది అనుకునేది మన కెమెరామ్యాన్ ఇడ్లీ రివెంజ్ ఛాలెంజ్ ఉంది కదా, ఆల్రెడీ ఇడ్లీ సో ఇందులో సర్ప్రైజ్ ఉంది. తమ్ముళ్ళు మీరు చూసే ఉంటారు, ఇందులో సర్ప్రైజ్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు మా వంతు అసలు ఇందులోనే అయిపోతుంది. ఓకే స్టార్ట్ బా. ఓకే గైస్, మనం ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కాదురా ఇప్పుడు తాగుతా కానీ ఇవి ఎట్లుంటాయి ఈ ఎట్లుంటాయి అది తాగేటోళ్ళు చెప్పాలి. పాపం పుస్తుగాడు అన్యాయంగా తాగిండు. సరే మరి వన్ థింగ్ అయితే మళ్ళీ ఉండదు మరి ఛాలెంజ్. 5 మినిట్స్ దాకా ఏం చేయొద్దు, వాటర్ తాగద్దు, వామిటింగ్ ఏం అసలు ఏ యాక్షన్ ఉండద్దు, రియాక్షన్ ఉండదు, ఇంచెలు లేచిపోవద్దు, ఇంచెలు కదలద్దు. అంటే ఇట్లనే 5 మినిట్స్ కూర్చోవాలా? 5 మినిట్స్ దాకా ఈయనే ఉండాలి. ఇక సైలెంట్గా ఉండాలి. నువ్వు కక్కున్నా కానీ లేకపోతే వాటర్ తాగినా ఇంక ఏం యాక్షన్స్ ఏం చేసినా కానీ మళ్ళీ డబుల్ రివెంజ్ ఛాలెంజ్. అంటే ఇది కాదు, ఇంకా ఇంతకు మించి ఉంటుంది. ఓకేనా గైస్, ఇది రివెంజ్ ఛాలెంజ్ లెక్కనే. తాగినాక 5 మినిట్స్, తాగక ముందు 5 మినిట్స్ కాదు, తాగిన తర్వాత 5 మినిట్స్ అక్కడనే ఉండాలి. ఓకేనా గైస్, మీద పడతాయి మరి మీద పడితే మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. తాగినాక మళ్ళీ నోరు తెరవాలి తాగినాని తాగేస్తుంది గైస్. ఓకే సక్సెస్ఫుల్ గా పాలు తాగి పచ్చి పాలు ఇవి ఇగో ఇప్పుడే చింపిండు. ఎట్లా బాబాయ్? కాదు 5 మినిట్స్ కదా, తాగిన తర్వాత 5 మినిట్స్ కదా, నా ఇష్టంగా తాగొచ్చుగా మధ్యలో. ఓకే బాబాయ్, పాల ప్యాకెట్ ముంగడి చూపెట్టు. ఇట్లా కమ్మ ఉండట పాల ప్యాకెట్ తెల్లగా మీరు అంటే ఎట్లా ఉన్నది కమ్మ ఉందట. మింగుతానికి గొంతుకి దాకపోతే బయటకు వస్తాయి, గొంతుకి దాకపోతే బయటకు వస్తాయి పచ్చి. అరే మీరు అడగుర్రా. నాగేసిన ప్రేరణ కాదు, ఇంత పెద్ద నువ్వే అని కూడా తాగదు. పాపం చిన్నప్పుడు ఎట్లా తాగపోతే తాగాలని చేసినావు అసలు. గది ముచ్చట మన ఎట్లా అసలు మోసం చేయాలనిపించింది నేను. నాకు వాంతికి ఎత్తున్నట్టు అవుతుందంతా. కాకపోతే డబ్బులు తెలుసు కదా. కాదు 5 మినిట్స్ ఆగాలా? ఆగాలి తాగినాక. ఎట్లా కమ్మ ఉన్నాయా పాల ప్యాకెట్? వావ్, ఓడగొడుతుండు, జల్ది ఓడగొడుతుండు. కింద అయితే ఓడలేదు చూడది, ఇక ఓడగొడుతుండు. చూపెట్టు ముంగట చూపెట్టు, వాళ్ళకి ఎంత వచ్చిందో. ఓకే కమ్మ అది తొందరగా చూపెట్టు. కమ్మ చేసేది మళ్ళీ పుల్ల అరే నువ్వు వావా నాకు రంతెటు అనిపిస్తుంది, కక్కొస్తుంది నాకు. ఒకరొకరు ఉందా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. ఎట్లా తాగుతున్నావురా అయ్యో, ఎట్లా తాగినావురా అల్లుడు? పాపం ఊకెనకుర్రా బాబు అని ఇద్దరు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారా? నీకు ఇప్పుడు ఇచ్చేది అనిపిస్తే అప్పుడు మరి కక్కిన కింద వారు గట్లా అంటే ఓకే, మరి ఘోరం. నువ్వు మరి ఎటుగుడిగా దొరికినా అని ఎరగ చూసి బరకనాక్తాను. అదో మరి సార్ ఏంటి సార్ అది? ఎటుగుడిగా దొరికినా అని ఎరగ చూసి బరకనాక్తాను. అదో మరి చిన్న పొరాల నుంచి నువ్వు బరకనాకలే, పొరాల దగ్గర నీ పెద్దవాడి స్థానం పొదగల దగ్గర మొత్తం ఉడగొట్టు. కంప్లీట్ అయింది. టైమర్ ఆన్ చేసుకొని జోక్ ఏంటంటే కమ్మగా ఉంటుంది. అయిపోయింది. ఓకే కంప్లీట్. సో ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. తాగిన అది వెంటనే స్టార్ట్ చేయాలి. ఇప్పటికి 30 మినిట్స్ అయిపోయింది, 30 సెకండ్స్ అయిపోయింది. సెకండ్స్ స్టార్ట్. దగ్గులు ఎత్తదురా. 5 మినిట్స్ టైమింగ్ కంప్లీట్ అయిపోయింది. దగ్గుతే మాత్రం వచ్చేటట్టుంటా. కెమెరా పట్టుకోవాలి.
గుజారి గుజారే గుజారే మామిల కింద. అరే మీరు పాడరే, నువ్వు అవే మ్యాన్ హ్యాండలింగ్ చేయొచ్చు చెప్తాను నువ్వు. ఒకటి 52 53 54 55 56 57 58 59 5 నిమిషాలు కంప్లీట్ విన్నర్ ఏం లేదు. అది కాదు, అన్ని అంటలేను పిచ్చోడ. పాలు తాగలలో 5 నిమిషాలలో కంప్లీట్ అయిందని చెప్తాను. బుస్సుకు న్యాయం జరిగింది, చాలా ప్యాకెట్ ఒడిచింది. సో నెక్స్ట్ ఏంటిదంటే ఇంకో రివెంజ్ ఉంది. ఇంకొక పన్ను మంచిగా ఉంటుంది. పన్ను ఏంటిదంటే ఇప్పుడు ఉంటుంది చూడుర్రి. గైస్ ఇప్పుడు జరిగేది ముచ్చట ఏంటిదంటే మనది ఇడ్లీ రివెంజ్ ఛాలెంజ్. ఓకే గైస్ 5 minutes లో తెలిసి మీరు చూసిరు కదా ఆల్రెడీ. మా వాడు 7 8 10 11 12 11 మా అన్నోళ్ళు చూసిర్రు ఆల్రెడీ. వాళ్ళకి తెలుసు నువ్వు 12 11 నువ్వు మొల్లికాయ లెక్క మళ్ళీ తీయరు దాన్ని. చూసిరే గాయస్, మీరే న్యాయం చెప్తారు ఒప్పుకున్నాను నేను మొల్లికాయ అని. గాయస్ ఇప్పుడు మనోడు ఛాలెంజ్ ఏంటంటే ఇందులో ఉంది సర్ప్రైజ్. సో ముందుగా రూల్స్ చెప్పు ఫస్ట్. చెప్తా ఇగో ఇది ఎందుకో మీకు అర్థమవుతుంది అది చూపించినాక. అయితే జోలో చిప్ గైస్, జోలో చిప్ ఛాలెంజ్, రివెంజ్ ఛాలెంజ్. సారీ, మనోడికి అయితే జోలో చిప్ ఛాలెంజ్ ఇచ్చినాం. సో జోలో చిప్ తెలుసు కదా మీకు ఎంత మండుతుందో ఎంత కారం ఉంటుందో. సో వీనికి అయితే 5 minutes, వీనికి సేమ్ 5 minutes టైమింగ్. అంటే తిన్న తర్వాత కాదు, చిప్పు తిన్నాక స్టిల్ ఇప్పుడు బాగా ఎట్లున్నాడు, పాల ప్యాకెట్ తాగి 5 minutes ఎట్లున్నాడు సేమ్ అట్నే కక్కిన ఇంచె లేచేటన పోయినా ఇవి ముంగట పెడతాం. ఇవి అయ్యో ఇంకొకటి ఇవి అన్ని ముంగట పెడతాం. ఈ బ్రెడ్ బన్ స్వీట్ ఉంటుంది, ఇది ముంగట పెడతాం. 5 minutes తర్వాత తినొచ్చు, కానీ ముందు 5 minutes లోపు తిన్నాడు అనుకో ఇంకో జోలో చిప్ 2. దీనికి డబుల్ ఛాలెంజ్. మళ్ళా ఛాలెంజ్ డబుల్ ఛాలెంజ్ ఉంటుంది. డబుల్ ఛాలెంజ్ కూడా ఇప్పుడే చెప్తా. ఆగాదు, డబుల్ ఛాలెంజ్ ఏం తెలుసా? జోలో చిప్ తిని జోలో చిప్ సాస్ ఉంటది ఒకటి, ఫిష్ సాస్, అది తాగిపిస్తాం. అది కూడా మూతాడు. అది ఏ మూతాడు? ఇది మూతాడు, పైన మూతాడు, దీని మూతాడు. ఓకే గైస్, సో మనోడైతే రెడీ. చిన్న పొరగేసి నన్ను ఆడుతుంది ఏంది చిన్న బుసి అని అనుకుంటున్నాడు కావచ్చు. ఏం చిల్లర కాదురా మీరు. చేతులు అడుగుతున్నట్టున్నాయి కానీ ఇప్పుడే భయపడుతుండు. ఎవరిదాకా ఏమన్నావు? తిన్నావా? కమ్మ ఉంటుంది, చాలా కమ్మ ఉంటుంది, తీయ ఉంటుంది. నన్ను ఇందాకేమన్నావు? నేను మొలికాయని కాదు, కుక్కిన్నట్టు ఇంతనా? 4-5 మామనుడు నువ్వు ఇంతవు. ఇప్పుడు చూడిగా కుక్క కాదు, ఇప్పుడు నువ్వే ఇంతవు. వేసేసాడు, బాగా వేసేసాడు. సొల్లుగా ఇట్లా ఇట్లా ఆడతానంత దయ్యం ఉన్నట్టుండదు లోపల. దయ్యాలు ఉండే లోపల. కథం దయ్యం అయితే పిరగాడు. కట్ల పడుతుందిరా, కళ్ళు మూసుకో ఫస్ట్, కళ్ళు పోతాయి. కళ్ళు దూరం పెట్టుకో, మెల్లది చూపెట్టాడు. దాని ఘాటి ఘోరంగా వస్తుందిరా. ఉడబెట్టాలి. చేతి అంతా గుర్తుకోకు. అరే మెల్లమెల్లగా తినక మొత్తం కరకర మింగు లేదు సత్తావు. పడనే కింద నీకు. చూసుకోకు, మేడ చూసుకోకు.
కొడక కోటేశ్వరరావా ఖర్చు అయిపోతావురా నీకు కారం అవుతుందిరా. ఆను రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు ఆ చదివే లేదురా. తిన్నాక నోరు వేరు చూపిస్తాడు. అయిపోయిందని చూపెట్టు. తొందర తిను, టైమర్ పెట్టుకుంటాం నీ ఇష్టం. జల్దీ. అయిపోయింది. టైం అయితే స్టార్ట్. 5 minutes దాకా. అయ్యో వాటర్ ముంగట్టే ఉంటాయి. బా థమ్స్ అప్ చూపెట్టు మనకి. అయ్యో నీళ్ళు. అలా బిల్లి పట్టుకో. దగ్గుతుండు, కసరాస్తుండు. ఇందాకేమో అంటివి వాటర్ కావాలా నీకు, కేక్ కావాలా, పానీ కావాలా నీకు, థమ్స్ అప్ కావాలా, వాటర్ కావాలా నీకు, బ్రెడ్ అది కాదు అది కాదు. కొడక నాకు కొడుకెత్తాడు కదా. కొడక కోటేశ్వరరావు కారం అవుతుందా నీకు, దగ్గు లేతందా నీకు, జిల్ జిల్ అంటుందా. ఏంటండి అరాచకం? అవుతలేదా నీకు? మండుతున్నట్టుంది. ఏడు ఇందాక ఎగిరితే కదా నన్ను పోరండి చేసి ఆగం చేసిర్రని. ఇడ్లీలల్లా మండినట్టుందా? ఇడ్లీలల్లో ఎట్లున్నది? టైమర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇడ్లీలల్లా నన్ను నన్ను ఎత్తురా మీరు. ఇగో ఒకవేళ ఈ మూడిట్లలో ఏది ముట్టుకున్నా 5 minutes లా మళ్ళీ డబుల్ రివెంజ్. దీనికి మించి నీకు రాకపోతే అయితే రాగు, కానీ డబల్ రివెంజ్ ఉంటుంది. నాకు ఒక గన్ను ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? ఎగురు ఎగురు. ఎగురు ఎగురు. అయితే కారం పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇట్లా అనుకో, ఊదాలా నోరు పెట్టి అని ఊదాలా. ఇందాకేమంటివి? పాటలు పాడినావు. అయ్యమ్మ డిస్కో డాన్సర్ అన్నావు కదా. ఎట్లుంది జోలో చెప్పు. మాట్లాడే కథ పెంచ్ అంటాను. పెన్స్ పెన్స్ ఏం మాట్లాడి అట్లా పెన్స్ 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 ఫ్రెంచ్ కాదు పెన్స్. నాకు కదా మ్యాన్ హ్యాండలింగ్ రాదు. ఏంటి మ్యాన్ హ్యాండలింగ్? మ్యాన్ హ్యాండలింగ్. అయ్యో శివాజీ, శివాజీ. ఎట్లున్నది? అరే హరి నారాయణ గోవింద. శశి మంజులా నీ మీద నాకు మనసా, నిన్ను నీడిపోని నీడైతినే, ముసి నవ్వులు ముత్తాలు రాలన, ముసి నవ్వులు ముత్తాలు రాలన, ముద్దు గుమ్మ నన్ను ముద్దులాడుతావ, మంజులా నీ మీద నాకు మనసాయనే, మసన నీకు నాకు అత్తలేదు బావా. ఎన్ని నిమిషాలు అయింది? 3 నిమిషాల 30. జామ్ చకండ్రో జామ్ చకండ్రో జామ్ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. మనడు గూపుకొచ్చిండు కాదు నీ ముంగాట ఉంది స్ప్రైట్ డబ్బరు, కేకు పీసురు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. కొడుకా ఎర్రగా వీడియో చూపి చూపెట్టు ఆయన ముక్కలకెళ్ళి శివుడు గారు ఒక్క చెప్పు. అంత బగ్గుమంటలేదు దీనికి ఘోరంగా చెప్పినా ఒకటి మా అప్పుడు. అరే నువ్వు ఇంటికాడ స్పైసీ తింటావా ఏమన్నా? మా తిరుడే అదే అప్పుడు అప్పుడు మాట వస్తలేదు. గొంతు ఏమైంది? గొంతు తడబడుతుందా? 4 నిమిషాలు నన్ను అంటివి కదా ఇవ్వడదాకా. నువ్వు తాగింది పచ్చి పాలు. పచ్చకూర పాలకూర తిందాము. గాయ్స్ మా టైమింగ్ అయితే దగ్గరకు వస్తుంది. ఇక నేను బుష్ స్టైల్ గా మారిపోతారా? చెవులు బాగుంది. జోలో చిప్పు స్మెల్ చెవులు వచ్చింది. నీకు ముక్కితే అయిపోనే దూరం తీరిపోవు పిల్లగానికి. మంటలు ఎక్కువ. ఏం చెప్పావురా? కాదు ఎట్లుంది? చెవులు బాగుందా? దగ్గుతాడు కొడుకు దగ్గర పడ్డాడు. ఇక డప్పు మోగుతుందా? అరే కౌశి అది దగ్గర పడ్డది. ఇక అయిపోయింది. ఇక దప్పులు కొట్టుడే అప్పుడు వినబడుతుంది. దప్పులు సప్పుడు టైం టైం చెప్పు లెక్క కొడతా.
ఈడ్స్ కత్తుంది పోరంకి చెయ్యి ఈడ్స్ కత్తుంది. టైం ఎంత 54 55 56 57 58 59 60 కంప్లీట్. సో అయిపోయింది. ఫస్ట్ తావురా ఆగా వంట ఎట్లుంది ఒకసారి చెప్పు మనలకి. నీ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాను. రియాక్షన్ గట్టిగా చెప్పు పిచ్చోడ. రియాక్షన్ ఘోరంగా ఉన్నాయి. తింటే బక్కలే ఏం తింటావు కానీ ఫైనాన్స్ రివెంజ్ కంప్లీట్ అయ్యాడు. అబ్బా నా కళ్ళు అయితే చల్ల పడ్డాయి ఫ్రెండ్స్. మా బావదలు పాలు తాగిపించదా నాకు మనసులో అట్లే, ఎందుకంటే కలకల అనిపించింది పిల్లగాతో ఎట్లా తాగిపించింది నాకు బాగా అనిపించింది. నీ కళ్ళు ఎప్పుడో నా మీద ఉంటుంది. నా కళ్ళు ఎప్పుడు నేమినాయి కానీ మామూలు కాదు. జోల చెప్పు ఎట్లుంటది అంటే చినిగి చాట అవుతుంది మానవుడు జోల అదో పాపం పిల్లానికి మడుతుంది. వాడు కారం తిన్నాడు వాడు తీయ. నేను కూడా పాలు తాగినా. నువ్వు పాలు కారం ఉంటుందా గానికి వచ్చి నువ్వు తాగుతావు. మంచిగా ఉందా ఇది చూసిన ఇంకా పాలు తాగిన ఈ కారం అయిన తీసుకొచ్చిన పాపం వాడికి కారం బాగా అవుతుంది జోలో చెప్పు తింటే అని నేను తీసుకొస్తావు. ఇది న్యాయం చూడు. ఎప్పుడు కడపాకపోతే ఎప్పుడు గోల నింపుకుందరా అనుకుంటాడు. చెప్పు తింటే ఎప్పుడు కారం బాగున్నదిరా. జోలు ఎప్పుడు నింపుకుందరా అని చూస్తారు గాయస్ కంటే. అమ్మ తిన్నాక మస్తున్నాయి. ఇంకో తెచ్చుకుంటే అయిపోతుంది. ఇందాక జోల చెప్పు తిన్నప్పుడు ఇంకోటి తింటా అయిపోయి ఇది బన్ను. గాయస్ ఈ వీడియోలో అయితే తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా మన వీడియోస్ ఎట్లున్నాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుస్సుకి న్యాయం జరిగిందో జరగలేదు మీరు కరెక్ట్ ఒకసారి ఈ వీడియోలో వస్తే మళ్ళీ కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. వీడియోలో మళ్ళీ వద్దాం గాయస్.